సుమారు 70 నిమిషాలకు అవకాశం. ఈ పోర్షన్ కాకుండా దీనికి 1 ఇంచు మీద లేదు మీ యొక్క ఆర్మ్ పిట్ దగ్గర నుంచి ఇలా స్లైడ్ చేసినట్టయితే ఎక్కడైతే చేయొచ్చి హ్యాండ్ రెస్ట్ అవుతుందో అక్కడ ఎముక భాగం మీదే ప్రెస్ చేయాలి. ఈ ఛాతి ఎముకల మీద ప్రెస్ చేయకూడదు. ఛాతి ఎముకల మీద ప్రెస్ చేయకూడదు. ఛాతి మన దీన్ని ఏదైతే బ్రెస్ట్ బోన్ అంటామో ఈ బ్రెస్ట్ బోన్ మీద మాత్రమే ప్రెస్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈరోజు ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మా ఏటీసీ సెంటర్ గాంధీ ఆలమ్ని అసోసియేషన్ నుంచి ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ కానీ బిఎల్ఎస్ కానీ ఏసీఎల్ఎస్ కానీ మేము స్టార్ట్ చేసి ఇప్పటికీ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిటీ సిపిఆర్ అనేది ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కనీసం ఒక 5,000 మంది మన జంట నగరాల పౌరులు డిఫరెంట్ సెక్షన్స్ నుంచి పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, నర్సింగ్ స్టాఫ్, ట్యాక్సీ డ్రైవర్సు, అంబులెన్స్ డ్రైవర్సు, సెక్యూరిటీ గార్డ్సు వీళ్ళందరినీ మినిమం ఏంటంటే ఒక సిపిఆర్ ప్రోగ్రాము అవగాహన కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఒక 500 మంది వరకు ఈరోజు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఒక మనిషి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినప్పుడు మనం ఆ నిమిషంలో ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఇండియా పాపులేషన్కి వస్తే 140 కోట్ల పాపులేషన్ ఉన్నా కానీ 1% పబ్లిక్ కానీ ఈ అవగాహన లేదు. ఎందుకంటే ఆ ఉద్దేశంతో ఈ విధంగా చేయడం గత 4 సంవత్సరాల నుంచి కనీసం ఒక 20,000 మంది మన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న సిటిజన్స్కు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకు డైరెక్ట్గా ఏ విధంగా సిపిఆర్ చేస్తే మనము మనిషిని ఇమ్మీడియట్గా బతికించే అవకాశం ఉందనేది ఈ శిబిరాల ద్వారా మేము పబ్లిక్ తెలియజేసుకున్నాం. జనహిత సేవా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాము 2013లో. ఆ ట్రస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ చేసింది గాంధీ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్ షెల్టర్ హోమ్ అనేసి ఒకటి పెట్టాము. దాంట్లో స్టార్ట్ చేసి వాళ్ళకి పిఆర్ ప్రోగ్రామ్కి గాంధీ మెడికల్ అల్యూమిని వాళ్ళతో కలిసి గత 6 సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాము. మనం వాళ్ళు చేసేది వాళ్ళు చేసి చూపిస్తారు. కానీ నేను గాంధీ అలమ్నై స్టూడెంట్ని వచ్చేసేసి నేను ఇక్కడ ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ దానికి కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ సిపిఆర్ అన్నది కార్డియోపల్మనరీ రిససిటేషన్. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని చెప్పనంటే మనిషి స్పృహ కోల్పోయినప్పుడు మనిషి యొక్క గుండె ఆగిపోవడం కానీ లేదు గుండె చాలా ఫాస్ట్ కొట్టుకోవడం కానీ జరుగుతుంటుంది. ఈ 2 సందర్భాల్లో బ్రెయిన్కు బ్లడ్ సప్లై కానప్పుడు మనిషి బ్రెయిన్ ఫంక్షన్ చేయనప్పుడు మనం చనిపోవడం జరుగుతుంటుంది. మనిషికి బ్రెయిన్కు 5 నుంచి 10 నిమిషాల మధ్యన బ్రెయిన్కు బ్లడ్ సప్లై లేని పరిస్థితిలో ఆయన లైఫ్ కోల్పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం కాపాడడానికి అని చెప్పంటే ఏదైతే సిపిఆర్ అని చెప్పని అంటే ఛాతి మర్దనాన్ని తెలుగులో అనొచ్చు, లేదు అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాము. దీంట్లో 5 సెంటీమీటర్ల తక్కువ కాకుండా అడల్ట్స్కి అయితే, చిల్డ్రన్ అయితే అంటే 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకైతే 5 సెంటీమీటర్ల దాకా, అదే 1 సంవత్సరం లోపల ఉన్న ఇన్ఫెంట్స్ అయితేనేమో 4 సెంటీమీటర్ల డెప్త్కు కంప్రెస్ చేస్తూ నిమిషానికి 100 నుంచి 120 మధ్యన కంప్రెస్ చేసినట్టయితే బ్రెయిన్కు బ్లడ్ సప్లై కంటిన్యూ అయ్యి మనిషి లైఫ్ తోటి ఉంటాడు.